అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 29 తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఈ స్త్రీ వల్ల జరిగేది ఇదే. స్త్రీ వల్ల వారి యొక్క జీవితమే పూర్తిగా మారబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? అసలు సింహరాశి జీవితంలోనే ఎలా మారబోతుంది? ఆ స్త్రీ వల్ల ఎందుకు వీరి జీవితం మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మాత్రం ఖచ్చితంగా వీరికి జరిగేది ఇదే. సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కూడా. అసలు ఏ స్త్రీ వల్ల సింహరాశి వారికి ఏం జరుగుతుంది అంటే, సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా అంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అలానే వీరికి గోచారం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం. ఈ సమయంలో వీరి యొక్క గోచార విషయానికి వస్తే, సింహరాశి అనేది ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు స్థానాన్ని అంటే మార్చుకోవడం అనేది జరిగింది. ఇలా గ్రహాలు స్థానాల్ని మార్చుకోవడం వలన వాటికి నక్షత్ర గమనం అనేది కూడా మార్పు జరుగుతుంది. అంటే నక్షత్ర బలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా నక్షత్రాల బలం వలన ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం అదృష్టం వరిస్తూ ఉంది. అంటే ఎప్పటికప్పుడు రాశి యొక్క గ్రహాలు మరియు ఆ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు స్థానాన్ని మార్చుకున్నప్పుడు అక్కడ ఒక అదృష్ట యోగం అనేది ఏర్పడుతుంది. అదృష్టం ఏర్పడిన అంటే ఓన్లీ దురదృష్టం కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ సమయంలో సింహరాశి వారికి మాత్రం అదృష్టమే ఏర్పడుతుంది. అదృష్ట యోగమే మీరుని ఈ సమయంలో వరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉన్నందువలన, గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. అలాగే అష్టైశ్వర్యాలతోనే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అంటే సింహరాశి వారికి అదృష్టం అయితే వరిస్తుంది. అదృష్ట యోగం అనేది అధికంగా ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు అనేటివి అద్భుతంగా ఉన్నాయి. శుభప్రదమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా మంచి అదృష్టం అయితే ఉంది. అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కూడా ఎదుర్కొంటున్నటువంటి చాలా రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అంటే మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇక అసలు ఉద్యోగం అనేది మా రాతలోనే లేదు అనేటువంటి స్టేజ్కి వచ్చేదాన్ని పూర్తిగా వదిలేసిన తర్వాత ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి అనేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ సమయంలో వీరికి ఉద్యోగం అయితే వస్తుంది. ఇక దానిని మీరు చూసి అసలు ఎంత అంటే మీరు తట్టుకోలేకపోతుంటారు. అంతటి ఎమోషనల్ అలాగే అంతటి ఆనందం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఇంతటి ఆనందం రావడానికి గ్రహాల అనుకూలత, దైవానుగ్రహం యొక్క హార్డ్ వర్క్తో పాటు మీకు ఇంకొక వ్యక్తితో అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన మరుక్షణమే మీ దశ మారిపోతుంది. కొన్నిసార్లు ఇక అదృష్టం ఉన్న ఇంకొకరికి దురదృష్టం ఉన్న ఇంకొకరు అదృష్టంతో ఇంకొకరు సేఫ్గా ఉంటారు. అలానే మీకున్నటువంటి దురదృష్టం తొలగిపోయి ఎదుటి వారి యొక్క అదృష్టం మీకు పొందాలి అనుకుంటే మీ యొక్క భాగస్వామి యొక్క అదృష్టాన్ని పొందినప్పుడే మీకు దశ మారుతుందని, అది ఏ రకంగా అయినా సరే. అలానే మీ లైఫ్లోకి కూడా మీ యొక్క కొత్త పార్ట్నర్ రావడంతో మీ దశ మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇదివరకు చాలా రకాలైన సమస్యలను ఎదుర్కొని మాకు రాదు అని చెప్పి ఆశలు వదిలేసిన తర్వాత కూడా మీకు ఆ పని ఖచ్చితంగా విజయాన్ని అయితే తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు భూములు, ఇండ్లపైన ఎప్పుడైతే మీరు ముందు అంటే మొదట్లో మీరు భూములపైన, ఇండ్లపైన చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఈ సమయంలోనే మిమ్మల్ని కోటీశ్వరుడిగా మారుస్తుంది.
ఎందుకంటే వాటికి ఉన్నటువంటి వాల్యూ చాలా ఎక్కువగానే పెరిగి ఇక మీ యొక్క ధనం అనేది పెరుగుతుంది. అలాగే మీరు చాలా పేదరికం నుండి కూడా ధనవంతులుగా ఎదగడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా అదృష్టం అనేది ఉంటుంది. అదృష్ట యోగం అనేది ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అదృష్టవంతులుగా మారిపోతారు, ధనవంతులుగా కూడా మారిపోతారు. అంతేకాకుండా మీ లైఫ్ అంటే చాలా ఇంకా అద్భుతాలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీరు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ సమయంలో తిరిగి మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా చాలా అవసరం. అది ఏమిటి అంటే కనుక మీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తుల యొక్క ఖచ్చితంగా కూడా అదృష్టాన్ని ఈ సమయంలో పొందడంతో పాటు కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఏమిటి అంటే మీరు ఎవరి విషయంలో కూడా దూరకూడదు. అంటే మీకు ఎవరైనా అంటే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి మిమ్మల్ని సపోర్ట్గా రమ్మనడం కానీ, లేదు మీ యొక్క అతి మంచితనంతో కూడా మీరు ఎవరిని కూడా సహాయం అయితే చేయాలి, ఎవరిని దూరం పెట్టాలనేటువంటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీరే అడ్డంగా బలయ్యే అవకాశం అయితే ఉంటుంది. కనుక మీరు ఎవరిని గొడవల విషయంలో దూరంగా ఉండండి. అలానే డబ్బు సూరిటీ సంతకాల విషయంలో కూడా చాలా దూరంగా ఉండండి. సూరిటీల విషయంలో చాలా అంటే చాలా దూరంగా ఉండడం వలన ఇక సూరిటీ సంతకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సింహరాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఒక అమ్మాయితో మీకు అదృష్టం కలిసి వస్తుందన్నారు కదా. ఏ అమ్మాయి అంటే ఖచ్చితంగా మీ లైఫ్ పార్ట్నర్, అంటే ఎవరైతే మీ యొక్క జీవితంలోకి భాగస్వామి, ఈ యొక్క లైఫ్ అంటే మీ యొక్క లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలానే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తున్నారు, మీ లైఫ్ పార్ట్నర్ అనేవారు. వారితో మీకు అదృష్టం అయితే కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఎక్కువగా కష్టపడితే ఎక్కువగా ప్రతిఫలం కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఫలితాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా కృషి చాలా అవసరం. కృషి చేసినప్పుడు వారికి మాత్రం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఇక సింహరాశి వారికి కృషి, పట్టుదల అనేది చాలా అవసరం. అవి ఉంటే తప్పకుండా వారి జీవితంలోనే ఎదుగుతూనే ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సమస్త పాపాలను కూడా, దోషాలను సైతం తొలగించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి సమస్యను సైతం తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు మంచి లైఫ్ భవిష్యత్ అనేది ఉండబోతుంది. మీ జీవితంలోని ఇదివరకు ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోయి ఇక ముందు రాబోయే సమస్యలు కూడా తొలగిపోయి రాబోయే రోజులలో కూడా ఇంకా మీకు అద్భుతంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. తద్వారా మీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదండి. అలాగే ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నారు కదా. సింహరాశి వారు ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడుకోండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ యొక్క ఆలోచన కలవారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ పిట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతను తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసే వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను, ఘటంలో పూరించిన కళల్లోనూ మునిగిపోవద్దు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు.
మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి సంతోషంగా గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యలు, గొడవలు ఏర్పడవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.